మా ఊరు పోయింది. ఈ పాఠ్యాంశము డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకి ఉపయోగపడుతుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగచేపేట, వరంగల్ అర్బన్. మా ఊరు పోయింది అను పాఠ్యభాగమును రచించినది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఈ పాఠ్యాంశమును పుష్పలావికలు అను వ్యాస సంపుటి నుండి గ్రహింపబడింది. దీనిని 5 భాగములుగా విభజింపవచ్చును. 1వది శీర్షిక పరిచయం, 2వది రచయిత పరిచయం, 3వది పాఠ్యభాగ సందర్భము, 4వది పాఠ్యభాగ సారాంశము, 5 కఠిన పదములకు అర్థములు. మొదటిది శీర్షిక పరిచయం. మా ఊరు పోయింది అను పాఠ్యభాగమును రచించినది దేవులపల్లి కృష్ణ శాస్త్రి. దీనిని పుష్పలావికలు అను వ్యాస సంపుటి నుండి గ్రహింపబడింది. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి సొంత ఊరు చంద్రపాలెం. ఆయన రచనలలో స్వంత గ్రామంలోని విశేషాలే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కృష్ణశాస్త్రి దానినే వర్ణించారు. వయసు మళ్ళిన తర్వాత ఊరికి వెళ్ళాలనే కోరిక, అక్కడ ఒక ఇల్లు కట్టి అందులో నివసించాలని ఆశ అతనికి కలిగింది. ఆ సందర్భంగా ఆయన తన ఊరు గురించి ఈ పాఠ్యాంశంలో మా ఊరు పోయింది అను శీర్షిక ద్వారా తెలియజేశాడు. కృష్ణశాస్త్రి కవి పరిచయం. పాఠ్యభాగము మా ఊరు పోయింది గ్రహించబడినది పుష్పలావికలు అను వ్యాస సంపుటి నుండి గ్రహింపబడింది. రచయిత దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఇతడు 1897వ సంవత్సరంలో నవంబర్ 1వ తేదీన జన్మించాడు. ఇతని జన్మస్థలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం సమీపంలోని చంద్రపాలెము. తల్లిదండ్రులు: కృష్ణశాస్త్రి తల్లి సీతమ్మ, తండ్రి తమ్మన్న శాస్త్రి. కృష్ణశాస్త్రి విద్యాభ్యాసము: ఇతడు విజయనగరం మహారాజా కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు. కాకినాడలోని పిఆర్ కళాశాలలో విద్యను పూర్తి చేయడం జరిగింది. ఉద్యోగము: పలు కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేశారు.
రచనలు. కృష్ణశాస్త్రి కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి ఇవి పద్యకృతులు. అంతేగాక అప్పుడే పుట్టి ఉంటే, బహుకాల దర్శనం, పుష్పలావికలు మొదలైన సంపుటాలను ప్రచురించారు. ఆయనకు ఆంధ్రశెల్లి అని కూడా ఆయన్ని పిలిచేవారు. విశేషాలు: కృష్ణశాస్త్రి బ్రహ్మ సమాజం పట్ల ఆకర్షితుడవుతాడు. ఎన్నో ప్రార్థన గీతాలు రాశాడు. ఆకాశవాణిలో ఎన్నో లలిత గీతాలు, గేయ నాటికలు రాశాడు. ఎన్నో సినిమాలకి పాటలు రాసి వాటికి సాహితీ పరిమళాలు వెదజల్లాడు కృష్ణశాస్త్రి. 1966వ సంవత్సరంలో ఇతని గొంతు మూగబోయింది. శైలి: కృష్ణశాస్త్రి రచన శైలి విలక్షణంగా ఉంటుంది. సరళమైన సంభాషణ, నిరాడంబరమైన రసస్ఫూర్తి, ఔచిత్యము, అలంకారికత, అనుభూతి వీరి రచనలలో కనిపిస్తూ ఉంటుంది. పాఠ్యభాగ సందర్భం: మా ఊరు పోయింది అను పాఠ్యభాగము దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించారు. పల్లె ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళడం అధికమైపోయింది. గ్రామాలలో బ్రతుకుదెరువు లేక కొందరు వెళ్తున్నారు. ఉన్నత విద్య కోసం మరికొందరు పల్లెలను వీడి పోతున్నారు. ఈ కారణంగా పట్టణ ప్రభావం వల్లే ప్రజల జీవనంపై ప్రభావాన్ని చూపుతూ ఉంది. ప్రజల అలవాట్లు, వారి అభిరుచులు, సాంప్రదాయాలు, సంస్కృతులు మారిపోతున్నాయి. సౌకర్యాలు, వస్తువులు కొత్త జీవన విధానానికి పట్టణాలు అనుకూలంగా మార్పు చెందుతున్నాయి. గ్రామాలలో సహజ వాతావరణం పోయి కృత్రిమ వాతావరణం చోటు చేసుకుంటున్నది. ప్రపంచీకరణ లేని రోజుల్లోనే మారిపోయిన తన ఊరిని చూచి కృష్ణశాస్త్రి బాధపడ్డాడు. మా ఊరు పోయింది అని ఆవేదన చెందాడు. ఈ కథ అందరికీ తమ ఊరును గుర్తు చేస్తూ ఉంటుంది. పాఠ్యభాగ సారాంశము: ఈ పాఠ్యభాగంలో 4 అంశాలని గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఒకటవది
కృష్ణశాస్త్రి తాను పుట్టిన చంద్రపాలెంలోని విశేషాంశాలు. రెండవది, ఆనాటి గ్రామీణ వాతావరణం స్థితిగతులు. మూడవది, చంద్రపాలెం ప్రజల జీవనం ఎలా ఉంటుంది. నాలుగవది, ఈ పాఠ్యాంశం ద్వారా కృష్ణశాస్త్రి ఆవేదన తెలియజేస్తాడు. కృష్ణశాస్త్రి అంటాడు, నేను పల్లెటూరు విడిచి పట్టణవాసానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు ఎప్పుడో చనిపోయిన అమ్మ గుర్తుకొస్తున్నది. నాకెప్పుడు చుట్టూ 10 మంది ఉండాలి. ఒంటరిగా ఉండలేను. ఒంటరిగా ఉండవలసి వస్తే నా ప్రక్కన ఎవరినైనా ఉంచమని వేడుకుంటున్నాను. పట్టణం స్నేహితులతో సందడితో బాగుంటుంది. ఈ మధ్య స్నేహితులందరూ ఒక్కరొక్కరుగా చనిపోతున్నారు. అమ్మ, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు పోయినా నాకు పట్టణంలో ఒంటరితనం అనిపించలేదు. నాకు పాత విషయాలు గుర్తు చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ వయస్సు ముదిరిన తర్వాత నాకు ఒంటరితనం తెలిసొచ్చింది. అప్పుడు అమ్మా అన్నాను. ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలి అనిపిస్తుండేది. అప్పుడే మా ఊరు గుర్తుకొచ్చింది. ఊరుతో పాటు అక్కడి వాతావరణము, ఆనాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. నా రచనల్లో నా గ్రామం, అక్కడి పరిసరాలు, అక్కడి జనం ఉంటారని అంటారు. పట్టణంలో నివసిస్తూ పట్టణ ప్రజల గురించి రచనలు చేయడం లేదని ఒక మిత్రుడు నన్ను ప్రశ్నించాడు. నా దగ్గర మాత్రం సమాధానం లేదు. పట్టణంలో నివసిస్తున్నా అది నాతో ప్రేమగా మాట్లాడదు. పట్టణంలో గోడలు ఎక్కువ, జనాభా ఎక్కువ. పల్లెల్లో కనిపించే మనుషుల మధ్య, చెట్ల మధ్య, పంట చేల మధ్య ఉండే చుట్టరికము పట్టణంలో కొంచెం కూడా కనిపించదు. అందుకే ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. మా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కడక ఇల్లు కట్టుకొని చక్కగా జీవించాలి అనుకున్నాను. కానీ వెంటనే నాకు మా ఊరు కళ్ళ ముందు నాకు కదలాడింది. ఊరికి ఉత్తరాన ఒకటి,
దక్షిణాన 1-2 చెరువులు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో చేపలు ఎగిరి పడుతుంటాయి. చెరువు గట్టున మా ఇల్లు. ఇంటి వెనుక వెలమదొరల దివాణం ఉంటుంది. ఆ దివాణం పెద్ద రాతి గోడలతో ఉంటుంది. బీట వేసిన గోడల్లో రావి మొలకలు కనిపిస్తుంది. ఆ దివాణం గోడల నుండి రాణుల నిట్టూర్పులు, వీరుల హుంకారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడన్నా దొర కనిపిస్తాడు. బొబ్బిలి వీరుడిలా ప్రత్యేకమైన ఆకారంతో ఉంటాడు అతడు. దివాణానికి ఎదురుగా రావి చెట్టు, దాని ప్రక్క రామాలయము, రావి చెట్టు కింద అరుగు, దాని మీద కబుర్లాడుకునే ప్రజలు. ఊర్లో అందరి గురించి రావి చెట్టుకు తెలుసు. రాత్రి 9 గంటల తర్వాత రామశాస్త్రి పురాణం చెప్తూ ఉంటాడు. భారతం ఆయనకు కంఠస్థంగా ఉంటుంది. ఆయన పురాణం చెబుతుంటే ఆ గ్రామంలోని జనమంతా అక్కడే మూగి ఆనందిస్తారు. ఆ రాత్రి వేళ పురాణాన్ని ఆముదం దీపం కూడా విని అటు ఇటు తల ఊపేది. మా ఊర్లో అందరికీ రామాయణ భారత కథలు బాగా తెలుసు. పద్యాలు కూడా వచ్చు. మా ఊరి సంస్కృతిలో అందరిది ఒకే సంసారం. కుల మత భేదాలు లేకుండా అందరూ మామ, అన్న, పిన్ని, వదిన, తమ్ముడా, అక్క, చెల్లి అని పిలుచుకుంటూ ఉంటారు. పద్మశాలి మాదన్న వేకు అనే రాట్నం వడికేవాడు. అతని పెళ్ళాం పడుగు పేకలను ఏర్పాటు చేసేది. కొంత దూరంలో కావయ్య మేస్టారి బడి ఉండేది. ఆయన మీద పిల్లలు ఎగతాళి పాటలు పాడేవారు. ఆయనంటే అందరికీ ఒక రకమైన భయం, భక్తి ఉండేవి. బడి పక్కన శ్రీరాములు అంగడి ఉండేది. జియన్ అనే భక్తుడు మా ఊరిలో ఉండేవాడు. కూచిమంచి తిమ్మకవి మా ఊరివాడే. ఆయన నివసించిన ఇల్లు పాడుపడిపోయింది. అవి దాటి బయటకు పోతే వరి పొలాలు, గట్ల మీద తాడి చెట్లు కనిపిస్తాయి. తాటివనం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. దివాణం స్తంభాల మీద పావురాలు కువ్వకువ్వలాడుతూ ఉండేవి.
చెరువు గట్టు మీద కూర్చుంటే ఆవుల అంబారవాలు, పశువుల కాపరుల పాటలు, వడ్రంగి పిట్ట చేసే శబ్దము, దూరం నుంచి వినిపించే పొలి కేకలు, నూర్పుల సందడి, బండి ఎడ్ల గంటల సంవడి, ఇలా ఎన్నో కంటికి కనిపిస్తుంటాయి. ఎంత బాగుంటుందో మా ఊరు. మా ఊరు పక్కన ఉండే పెద్ద ఊరుకు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఆ దారిలో నాకు నాన్న అమరకోశం, రఘువంశం చెప్పేవారు. కొంచెం దూరాన శివాలయం, మాధవాలయం కనిపిస్తూ ఉండేవి. ఆ రోజుల్లో ఆ ఊరి వాళ్ళు సంధ్యా సమయాల్లో కోవెలకు వెళ్ళేవారు. పగలు రాజమందిరం వైపు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదని ఎవరో చెప్పగా విన్నాను. అంతేకాదు, పంచదార ఫ్యాక్టరీ వైపు వెళుతున్నారట అందరూ. ఇలా మా ఊరి గురించి చెబుతుంటే కొన్ని ఆనాటి స్మృతులు గిలిగింతలు పెడుతూ ఉన్నాయి. కొన్ని ఒళ్ళు నిమురుతున్నాయి. మరికొన్ని సూర్య కిరణాల్లాగా, గాలి కెరటాల్లాగా ఉన్నాయి. కొన్ని అత్తరు వాసనలాగా, కొన్ని సాంబ్రాణి పొగలాగా ఉంటాయి. ఆ స్మృతులతో మా ఊరు బయలుదేరారు. చంద్రపాలానికి దారి ఇదేనా అని అడిగాను ఒకతరిని. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, ఈ బస్సు అక్కడికే వెళ్తాయి, రోడ్డు ఈ బస్సు అక్కడికే వెళ్తాయి. ఆ టూరింగ్ టాకీసు డేరా అక్కడిదే అనే మాటలు విని త్వరగా ఊళ్ళోకి వెళ్ళాను. అక్కడ నా చంద్రపాలెంలో లేదు, మా ఊరు పోయింది అని కవి తన ఆవేదనను, తనకు కలిగినటువంటి బాధను చక్కగా వర్ణించాడు. కఠిన పదాలకు అర్థాలు. విజన స్థలం, ప్రజలు లేని చోటు అని అర్థం. మొరకు, మూర్ఖుడు. అనుగునేస్తాలు, ప్రియమైన స్నేహితులు. డోకు, దాని అర్థం వాంతి. దవ్వు, దూరం. పుంత, పశువుల రాకపోకలకు ఏర్పాటు చేసిన దారి. ప్రవాసం, నివాసం. మీలు అను పదానికి అర్థం చేపలు.
హజారం, ఆస్థాన మందిరం అని అర్థం. ఎర్ర సెరళ దీర్ఘ విలోచనములు, ఎర్రని చారలున్న పెద్ద కళ్ళు అని అర్థం. వ్యాసపీఠం, పుస్తకం పెట్టుకోవడానికి వీలుగా ఉండే చెక్క. కలహాలు, తగాదలు, శ్రోతలు వినేవారు. కంఠరవం, గొంతు ధ్వని. పడుగు పేకలు, బట్టకు నిలువుగా అడ్డంగా ఉండే పోగులు. మర్మరం, ఆకుల ధ్వని. తాళ్ళవనం, తాటి తోపు అని అర్థం. పాటలాధరి, పాటలపు రంగుతో ఉన్న క్రింది పెదవి కలది. విటంకాలు, పక్షుల గూళ్ళు అని అర్థం. అంతరంగం, మనసు. రవలి, శబ్దము. మూపు, వీపు పైభాగము. దొంతర, పేర్చిన వరస. అడప దడప, అప్పుడప్పుడు. క్రేవ అను పదమునకు అర్థము ప్రక్క అని అర్థం. కుంతలాలు, వెంట్రుకలు. తావి, వాసన. ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి తను పుట్టిన ఊరు చంద్రపాలెం గురించి వ్రాయండి. రెండవ ప్రశ్న: చంద్రపాలెంలోని విశేషాంశాలు రాయండి. మూడవది: మా ఊరు పోయింది అను పాఠ్యాంశంలో కృష్ణశాస్త్రి ఎందుకు బాధపడ్డాడో తెలపండి. అదేవిధంగా మరొక ప్రశ్న: చంద్రపాలెంలోని గ్రామీణ వాతావరణాన్ని వర్ణించండి. ధన్యవాదములు.